ఏ అమ్మాయి, ఇంట్లో ఎవరు తినకముందే తినేస్తున్నావేంటి? అంటే ఉదయం నుంచి ఏం తినలేదు అత్తమ్మ, చాలా ఆకలేసేస్తుంది. సర్లే, అంతంత తింటే ఎట్లా? వేరే వాళ్ళకి సరిపోవద్దా? చూసి తిను. ఎప్పుడు చూసినా బెడ్రూమ్లోనే ఉంటారు, ఏం చేస్తారో ఏమో. చుట్టాలు వచ్చారు, బయటికి రా. నవ్వుకుంటూ మాట్లాడేది రాదా అమ్మా? మీ వాళ్ళు అది కూడా చెప్పలేదా? మంచిగా మాట్లాడు. పెద్దవాళ్ళ ముందు కింద కూర్చోవాలని తెలియదా నీకు? చెప్పాలా అది? మీ వాళ్ళు ఏం నేర్పించారో ఏంటో. కిచెన్ ఎప్పుడు పడితే అప్పుడు నీకు నచ్చినప్పుడు క్లీన్ చేసుకోవడం కాదు, ప్రతి వారం క్లీన్ చేయాలి, ఓకేనా? ఏం నేర్పించారో ఏంటో, అన్నీ నేనే నేర్పించాల్సి వస్తుంది. ఏంటే అలా అయిపోయావు, డల్గా నీరసంగా? అది ఆమెకి రెడీ అవ్వడమే బద్ధకం, ఎప్పుడు జిడ్డుగా నీరసంగా ముఖం వేసుకొని ఉంటుంది. అమ్మా, ఈ చీర తీసుకో, నీకోసమే ఇది తీసుకున్నా. చీర నచ్చలేదు అత్తమ్మ. ఇప్పటి వరకు ఎవరు నా ముందు ఇలా మాట్లాడలేదు, నువ్వెదురు సమాధానం చెప్తున్నావా? ఇదేనా మీ వాళ్ళు నేర్పించింది? ఎవరు మీ ముందు మాట్లాడరు అత్తమ్మ, మీ వెనక మాట్లాడతారు. ఏ తల్లి తండ్రి కూడా కూతురికి ఏ పని నేర్పించకుండా పెళ్లి చేసి పంపించారు అత్తమ్మ. అన్ని పనులు నేర్పించే పంపిస్తారు, కానీ 20 ఏళ్ళు ఒక ఇంట్లో పెరిగి ఒక్కసారిగా కొత్త ఇల్లు కొత్త మనుషులు అంటే కలవడానికి టైం పడుతుంది. అంతేకాని మీ అమ్మ నాన్న ఇది నేర్పించలేదా అది చెప్పలేదా అని చెప్పేసి మాట్లాడుతుంటే ఆ అమ్మాయికి బాధగానే అనిపిస్తుంది. ఏదైనా తెలియక తప్పు చేస్తే నిదానంగా చెప్పండి అత్తమ్మ, అంతేకాని అందరి ముందు మాట్లాడడం కాదు.